పెట్రిషియా దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. మెడికల్ స్టూడెంట్ రచన రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందింది. సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తన కార్లో వికటి జీవిగా కనిపించింది. తన దగ్గర కూడా ప్రస్తుతం ఏదైతే మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కూడా తన ఒక ఇంజెక్షన్ ఉంది తన పక్కన, తీసుకుందో లేదా అనెస్థీషియా అనేది పూర్తిగా తెలీదు. ఇది ఒక పెద్ద మిస్టరీగా మారింది. తనంతలో తను చనిపోయిందా లేదంటే ఇది ఏంటంటే బలం కావాలనే తనని ఎవరైనా అదే అనెస్థీషియా ఇచ్చి చంపారనేది పూర్తి వివరాలు ఇంకా తెలియనున్నాయి. తను మెడికల్ కాలేజ్ మమతా బాజ్పల్లిలో ఉన్న మమతా మెడికల్ కాలేజ్లో పీజీ చేస్తున్న మెడికల్ స్టూడెంట్. కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా అసలు తను ఎలా చనిపోయిందంటే పోలీసులు మరి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు తనకి ఎటువంటి డిప్రెషన్ ఇలాంటివి ఏది లేదు. కానీ ఎలా చనిపోయింది అనేది పూర్తిగా ఇంకా తెలియనుంది. నవంబర్ రోజు అయితే తనకి ఎంగేజ్మెంట్ జరగడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ మార్చ్ 22 మ్యారేజ్ కూడా ఉంది అని కుటుంబ సభ్యులు చెప్తాను. ఎలా చనిపోయింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఒక మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా చంపారనేది పూర్తిగా ఇంకా తెలియదు. ఒకసారి పోలీసుతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఫిక్స్ అయింది. అబ్బాయి కూడా మంచి అబ్బాయి. సో కొన్ని చిన్న చిన్న ఇష్యూస్కి మా చెల్లె కొంచెం పొజిటివ్నెస్ కొంచెం ఎక్కువ. ఆ పని ఈ పని కొంచెం లేట్ అయినా ఇదైనా కానీ అది ఇది కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము ఇవన్నీ చేస్తుంటుంది. బాగా బ్రిలియంట్ స్టూడెంట్, చాలా మంచి ఆలోచిస్తుంది. కానీ ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకుందో మేము ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాము. మా సైడ్ కానీ మేము ఎటువంటి ప్రెజర్ ఇచ్చలేదు, అటు కానీ ఎటువంటి ప్రెజర్ లేదు. కానీ ఇప్పటిదాకా హ్యాపీగా ఉంది. హ్యాపీగా అన్ని ఏవి ఈవెంట్స్ ఎక్కడెక్కడ ప్లాన్ చేసుకోవాలి అన్నీ ప్లాన్ చేసుకున్నాము. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఈ డిసిషన్ తీసుకుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. అంటే ఇటీవల తనకి ఎంగేజ్మెంట్ జరిగిందండి? ఎంగేజ్మెంట్ అవ్వలేదు, మార్చ్ 2nd ఉంది ఎంగేజ్మెంట్ ఉంది. అంటే ఈ లోపే ఎందుకు ఇలా జరిగింది? పొజిటివ్నెస్ కొంచెం. అంటే ఏ విధంగా ఏ విధంగా అంటే అది పొసెసివ్నెస్ మీన్స్ ఫ్యామిలీ మొత్తం ఆమె కంట్రోల్ ఉండాలనేది, వర్క్లు తొందరగా అవ్వట్లేదని కొంచెం డిప్రెషన్లో పోయి ఆమె ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, పర్సనల్ లైఫ్లో లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, ఏం లేవు. అంటే ఎలా చనిపోయిందని చెప్తున్నారు డాక్టర్? ఆమె వాంటెడ్గా ఇంజెక్షన్ తీసుకున్నాం. ఎవరి మీద అనుమానం లేవు, ఎటువంటి డౌట్స్ లేవు. వెళ్లే ముందు కూడా హ్యాపీగానే వెళ్ళింది, డ్యూటీగానే వెళ్ళింది. అలా 9:20కి నాకు కాల్ వచ్చింది. డిప్రెషన్ అంటే ఎట్లా, ఏ విధంగా ఉంటుంది? వర్క్ స్ట్రెస్ కానీ అవన్నీ అలా ఉంటూ అంటే ఇన్ ద సెన్స్ షాపింగ్ అంటే తను ఖమ్మంలో చదువుతుంది. సో షాపింగ్ ఆ స్ట్రెస్, అది ఇది షాప్ తిరగలేక ఆ స్ట్రెస్, ఇది షాపింగ్. ఎంబీబీఎస్ పూర్తి చేసిన అమ్మాయి కేవలం ఈ వర్క్ పీజీ 2nd ఇయర్ తను ఈ విధంగా చేస్తుంది అనుకుంటున్నారా? అసలు ఇట్లా మీరు యాజ్ ఎ బ్రదర్గా ఏం చెప్తారు? ఇండివిజువల్గా చాలామంది లైక్ సమ్ అన్నోన్ కండిషన్స్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. మేబీ అది కొందరు స్టేటస్ పెట్టడం వల్ల ఏమో అది ఈజీ అయిపోతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ నేను కూడా డాక్టర్స్ పేజ్లో కానీ ఇక బయట ఎక్కడ కానీ చూస్తున్నాను. అది ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు అవుతారో, ఎంత స్ట్రాంగ్ ఉంటారో, ఎంత నవ్వుతుంటారో అది తెలియకుండా అయిపోతుంది. ఆల్ ఆఫ్ సడన్ అంటే మైండ్లో వే ఆఫ్ థింకింగ్. ఇంజెక్షన్ ఇచ్చే ముందు కూడా ఇక్కడ ఒకటి అది పెట్టుకొని క్యానన్ పెట్టుకొని ఇచ్చుకుంది అంటున్నారు. రెగ్యులర్ గా తన ఆ విధంగా చేస్తుంది? లేదు, అసలు ఇప్పటిదాకా అలాంటి థాటే లేదు అసలు తనకి ఇప్పటిదాకా. రెగ్యులర్ గా అసలు ఎటువంటి మెడికేషన్ కూడా తను తీసుకోదు. అనెస్థీషియా బాటిల్ తన దగ్గర ఉందా అండి? నాకు తెలియదు అండి. అది అసలు ఎలా వచ్చింది ఏంటి అని కూడా తెలియదు అసలు. మీరు సూసైడ్ అని నిర్ధారణకు వచ్చారా? మీరు సూసైడ్ అని నిర్ధారణకు వచ్చారా? ఆత్మహత్య నిర్ధారణకు వచ్చారా మీరు? అది అక్కడ మాకు వైల్స్ కనిపించాయి. వైల్స్ అంటే సిరంజీస్, అదొకటి అది లెఫ్ట్ హ్యాండ్కి ఉంది, బ్లడ్ స్టెయిన్స్. ఇప్పుడు చూసినప్పుడు కొంచెం డౌట్ఫుల్ ఉంటే కారు చెక్ చేస్తే పోలీస్ వాళ్ళు అది చూశారు. అక్కడ నుంచి మేము సిపిఆర్ తీసుకుంటూ మమతా మెడికల్ కాలేజ్కి తీసుకెళ్ళాము. సూసైడ్ అని నిర్ధారణకు వచ్చారు సార్. సూసైడ్ అసలు ఎప్పుడు కాలేదు. ఆల్ ఆఫ్ సడన్ లైక్ సూసైడ్ అంత నార్మల్గా ఉంటారు, ఎందుకు చేసుకుంటారో ఎవరికి రీజన్ తెలియదు. ఇట్స్ కొందరు ఈజీ అనుకుంటున్నారు, కొందరు హార్డ్ అనుకుంటున్నారు. లేదు, పెళ్లి గురించి అసలు టాపిక్. అమ్మాయి ఇంటెన్షన్ ఎవరికి తెలియదు సార్. లాస్ట్ మినిట్ వరకు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఎవరికి తెలియదు, ఎవరి మీద అనుమానాలు లేవు.
మాకు ఎవరి మీద సస్పెక్ట్ చేయాల్సింది అబ్బాయి తరపున లేదు, అమ్మాయి తరపున లేదు, ఫ్యామిలీ తరపున లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, ఫ్రెండ్స్తో కూడా హ్యాపీగా ఉంది. ఇంట్లో నుంచి ఎక్కడి నుంచి డౌట్స్ లేవు ఎక్కడి నుంచి లేవు డౌట్స్ లేవు. మీతో ఏదైనా చెప్పుకుంటారా మీరు? సొంత తమ్ముడు మీతో ప్రతిదీ షేర్ చేసుకునేదండి, ఏం లేదు. నేను అన్నయ్యని ప్రతిదీ షేర్ చేసుకుంటుంది నాతో. అంతకుముందు అయిన సిచ్యువేషన్స్ కానీ ఏదైనా నా హెల్ప్ తీసుకుంటుంది. నాకు ఆ సెకండ్ వరకు కూడా కాల్ చేసింది. నేను మాట్లాడాను. నేను కొంచెం అసలు వెళ్ళావా అని మెసేజ్ పెడితే లేదన్నయ్య ఇంకా లేదు అని చెప్పింది. సరే ఇక్కడ ఉన్నావు అని మెసేజ్ పెట్టేసరికి నాకు ఈ కాల్ వచ్చింది. ఏమని చెప్పారు? ఈ విధంగా జరిగింది. ఏం మాట్లాడారు ఇంట్లో కానీ మీతో కానీ? లాస్ట్ కాల్